కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాలు అంటే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసింది. ఏ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు జరిపేది స్పష్టమైన ప్రకటన కూడా ఇచ్చింది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికలు కౌంటింగ్ ఉంటుంది. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ గెజెట్ నోటిఫికేషన్ నవంబర్ 3న రానుంది. నామినేషన్స్ స్వీకరణ నవంబర్ 10న జరగనుంది. నామినేషన్ల పరిశీలన నవంబర్ 13న జరగనుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15న జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలు తమ వ్యూహానికి పదును పెట్టే పనులు పడ్డాయి. అయితే ఈ ఎన్నికలలో అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ ప్రత్యర్థి పార్టీల దూకుడుగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. తాజాగా తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన ఎన్నికల షెడ్యూల్ తేదీలు ప్రకటించారు. ఏ తారీఖుల్లో ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి దానిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు ప్రచార పర్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ రకంగా ప్రత్యర్థులను ఊపిరాడకుండా చేయాలనే ప్లాన్లో ఉన్నట్లు కేసీఆర్ తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్, హరీష్ రావులు నియోజకవర్గాలను చుట్టుముట్టేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. నవంబర్ 9 వరకు కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. నామినేషన్లు ప్రారంభమయ్యే లోపు 26 చోట్ల ప్రచారం పూర్తి చేయనున్నారు. మొత్తంగా కేసీఆర్ 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ పార్టీ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యి 3వ తేదీలోపు 26 బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ప్రత్యర్థి పార్టీలు కోలుకునేలోపు సుడిగాలి పర్యటనలతో వాళ్లను ఇరుకున పెట్టాలన్నదే బీఆర్ఎస్ వ్యూహంలా కనిపిస్తుంది. దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర బాబు అందిస్తారు. నాగేంద్ర, మనకి సుడిగాలి పర్యటన ఎప్పుడూ లేని విధంగా ప్రచారానికి చాలా తక్కువ టైం ఉండటంతో ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా రంగంలోకి దిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కేసీఆర్ పర్యటన ఉండబోతుంది? రైట్ మాధురి, తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పవచ్చు. ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిందో ఆ తర్వాత వెంటనే నిన్ననే చూసుకున్నట్లయితే అమిత్ షా కూడా ఇట్లా ఆదిలాబాద్లో జనగర్జన సభలో పాల్గొన్నారు. ఇటు అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించారని చెప్పవచ్చు. అయితే దాని కొనసాగింపుగా ఇప్పుడు సీఎం కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీని ప్రచారాన్ని దింపేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. మొదటగా అయితే 15, 16, 17, 18 ఈ 4 రోజుల్లో జిల్లాల్లో పర్యటించనున్నారు కేసీఆర్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అందింది. కానీ రీసెంట్గా తాజాగా అందిన సమాచారం ప్రకారము దాదాపు 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారని మనకు తెలుస్తుంది. ఏదైతే 15వ తారీఖు సీఎం కేసీఆర్ ఎవరైతే అభ్యర్థులను ప్రకటించారో వారందరితో కూడా ఆ రోజు బీఆర్ఎస్ ఆఫీస్లో, బీఆర్ఎస్ భవన్లో వారితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే మేనిఫెస్టోను కూడా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఎప్పుడైతే మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారో ఆ తర్వాత ఆ రోజు సాయంత్రము ఉస్నాబాద్ 15న జరిగే ఉస్నాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఇటు బహిరంగ సభలో మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారా, ఇటు సమావేశంలోనే బీఆర్ఎస్ భవన్లోనే రిలీజ్ చేస్తారా అనేది మాత్రం ఇంకా సందిగ్ధత నెలకొంది. మొత్తానికి 15 ఇప్పుడు మేనిఫెస్టో గురించి సంబంధించి ఎనీ అప్డేట్? మేనిఫెస్టో ఇలా ఉండబోతుంది అని చుక్కలు చూపిస్తున్న ఇదైతే కనిపిస్తుంది. మనకి అరచేతిలో నక్షత్రాలు ఏరుకోండి అన్నట్టుగానే కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది తెలంగాణ కేసీఆర్కి సంబంధించి, బీఆర్ఎస్కి సంబంధించి ఎలాంటి మేనిఫెస్టో విడుదల కాబోతుంది? అయితే బీఆర్ఎస్ ఇప్పటివరకు మేనిఫెస్టో మీదనే అయితే సీఎం కేసీఆర్ ఇప్పటివరకు కాంగ్రెస్ ఇటు బీజేపీ నాయకులు కొంతమంది సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యాడని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేసినారు. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ దీనిపైన రిజల్ట్ కూడా అంటే దీనిపైన ఆల్రెడీ కూడా నిన్న కామెంట్స్ చేయడం జరిగింది. ఏంటంటే బీఆర్ఎస్ క్యాండిడేట్స్ లిస్టు రెడీ చేయడంలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారని, అయితే 115 అభ్యర్థులను ప్రకటించినప్పటికీ మిగిలిన 4 స్థానాలకు సంబంధించి లిస్టు ఖరారు చేయడం, అలాగే మేనిఫెస్టోను రెడీ చేసే పనిలో బిజీగా ఉండడం వల్లే సీఎం కేసీఆర్ బయటికి రావడం లేదు. ప్రగతి భవన్లో దీనికి సంబంధించిన పనులను చూసుకుంటున్నారని చెప్పేసి మంత్రి కేటీఆర్ నిన్న వెలువడించడం జరిగింది. అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ ఇప్పటికే తుక్కుగూడ సభ వేదికగా 6 గ్యారెంటీలను ప్రకటించింది. ఇటు బీజేపీ మాత్రం ఇంకా ఎటువంటి మేనిఫెస్టోను కూడా ప్రకటించలేదు. అయితే ఇటు
తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలను ప్రకటించిందో ఇటు కాంగ్రెస్ మేనిఫెస్టోకి మరి ఏదైతే బీజేపీ మేనిఫెస్టో రెడీ చేసుకుంటుందో ఎటువంటి రెడీ చేసుకుంటారనే వ్యూహ రచనలో భాగంగానే ముందస్తుగానే కేసీఆర్ ఈ రెండింటికి బీజేపీకి కాంగ్రెస్కి ధీటుగా మేనిఫెస్టో ఉండేలాగా రెడీ చేస్తున్నట్టు మనకి రెడీ చేసినట్టు ఆల్రెడీ తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే రైతులకి పెద్దపీట వేస్తున్నట్టు మనకి సమాచారం అందుతుంది. అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా ఇట్లా పెన్షను లాస్ట్ టైం ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ అని వితంతు పెన్షన్ అని సీఎం కేసీఆర్ 2000 3000 ఇలా పెంచడం జరిగింది. అయితే ఈసారి మాత్రం 10 నుంచి 15,000 వరకు కూడా ఈ పెన్షన్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే రైతులకు కూడా ఇప్పటివరకు అయితే 8,000 ఇస్తున్నారు రైతు బంధు అని చెప్పేసి, దాన్ని కూడా 15,000కు పెంచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రైతులకి ఇట్లా పెన్షన్లు ఇచ్చే విషయంలోనూ అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇంతకుముందు నిరుద్యోగుల వృత్తి ఇస్తానని చెప్పేసి సీఎం కేసీఆర్ ఇప్పటివరకు కూడా దాన్ని అమలు చేయడం జరగలేదు. అయితే దీనికి సంబంధించి కూడా ఒక కీలక అంశాన్ని కూడా అందులో రూపొందించినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మేనిఫెస్టోని ఇటు కాంగ్రెస్కి బీజేపీకి ఈ రెండు పార్టీలోకి ధీటుగా కూడా మేనిఫెస్టో గట్టిగా ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావు కూడా ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టో ఉస్నాబాద్ సభలో కానీ లేదా బీఆర్ఎస్ భవన్లో ఈ నెల 15న జరిగే సమావేశంలో కానీ ఈ మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం ఉంది మాధురి. ఇంకా కాంగ్రెస్కి సంబంధించి 6 హామీలు అయితే ఇప్పటి వరకు వచ్చాయి. ఇంకా ఎలాంటి హామీలతో కాంగ్రెస్ ముందుకు రాబోతుంది? కాంగ్రెస్లో కూడా ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించే ఇదైతే కనిపించట్లేదు. వాళ్ళు మేనిఫెస్టోతో పాటు అభ్యర్థులను ప్రకటించే డేట్స్ ఏమైనా ఖరారు చేశారా? ఇప్పటివరకు కాంగ్రెస్ అయితే జాబితాను ప్రకటించలేదు. అనధికారికంగా మాత్రము ఇప్పటికే తుది జాబితా మాత్రము రెడీ అయినట్టు తెలుస్తుంది. అయితే నిన్ననే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కూడా జరిగింది. అయితే ఈ 2-3 రోజుల్లో వచ్చే 2-3 రోజుల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే తుక్కుగూడ వేదిక సభగా 6 గ్యారంటీలను ప్రకటించి తప్పకుండా అధికారంలోకి వచ్చేది మేమే, వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 6 గ్యారంటీల విషయంలో మాత్రం ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల తరువాత బీఆర్ఎస్ మేనిఫెస్టోని చూసిన తర్వాత ఇంకేమైనా మార్పులు చేస్తారా అనే విషయం మాత్రము ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి అయితే ఈరోజు సీఎం కేసీఆర్ మాత్రము మొదటగా 4 రోజులు అనుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రము దాదాపు 41 బహిరంగ సభల్లో పాల్గొనేలాగా తన కార్యాచరణని రూపొందించుకున్నాడు. మొత్తంగా 15వ తారీఖున ఉస్నాబాద్ బహిరంగ సభతో సీఎం కేసీఆర్ ప్రచారం మొదలు కాబోతుంది. అప్పటి నుండి ఎప్పుడైతే నవంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ ఇటు గజ్వేల్ కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కంటే ముందే ఈ 41 బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఒక్కొక్క రోజు దాదాపు 2 నుంచి 3 బహిరంగ సభల్లో పాల్గొనేలాగా షెడ్యూల్ ఖరారు చేశారు. దానికి సంబంధించి నిన్ననే అఫీషియల్గా కూడా షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. సీఎం కేసీఆర్ మొత్తానికి 15 నుంచి నవంబర్ 9 వరకు కూడా బిజీగా జిల్లాల పర్యటనలో ఉండనున్నారు. ఇటు సీఎం కేసీఆర్ కంటే ముందే ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఇటు మంత్రి హరీష్ రావు మంత్రి కేటీఆర్ కూడా వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళు సమావేశంతో బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీ ప్రచారాన్ని ఊపొందించేలాగా ఊపు మీద ఉంచారని చెప్పవచ్చు. మొత్తానికి ఇటు మంత్రి కేటీఆర్ హరీష్ రావు ముందుగానే మొదలుపెట్టినప్పటికీ ఇప్పుడు రంగంలోకి దిగిన కేసీఆర్తో ముగ్గురు నేతలు కూడా మొత్తానికి బహిరంగ సభల్లో పాల్గొంటూ ఎక్కడికక్కడ కూడా పార్టీని బలోపేతం చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇటు అభ్యర్థులను చూసుకున్నట్లయితే 115 మంది అభ్యర్థులను ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరొకటి ఇటు 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4 స్థానాలు పెండింగ్లో ఉన్నప్పటికీ అనధికారికంగా ఈ 4 స్థానాలు కూడా అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వీటికి సంబంధించి ఈ నెల 15వ తారీఖున అభ్యర్థులకి ఏవైతే బీఫారాలు అందజేయనున్నారో సీఎం కేసీఆర్ ఆ రోజే ఈ మిగిలిన 4 స్థానాలకు సంబంధించిన కూడా అభ్యర్థులకు కూడా బీఫారాలు అందజేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి సీఎం కేసీఆర్ ఇటు బహిరంగ సభల్లో పాల్గొంటూనే పార్టీ ప్రచారాన్ని ఊపందించేలాగా ఇటు పార్టీ కేడర్ని బలోపేతం చేసేలాగా మొత్తానికి ప్లాన్ చేశారు. ఇటు మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. 15వ తారీఖు ఇటు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ హరీష్ రావు వీరితో పాటు ఇంకా పార్టీ ముఖ్య నేతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సూచనలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇటు సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటూనే ఇటు దసరా వస్తుంది, అంటే 24వ తారీఖు దసరా ఉంది, అక్టోబర్ 24వ తారీఖు. అయితే దానికంటే ముందే 16వ తారీఖు నుంచి కూడా
నవరాత్రుల ఉత్సవాలు ఉన్నందువల్ల 16వ తారీఖు నుంచి కూడా 26వ తారీఖు వరకు కూడా కాస్త ఈ బహిరంగ సభలకి షెడ్యూల్కి సీఎం కేసీఆర్ బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ యథావిధిగా ఆయన పాల్గొనే అవకాశం ఉంది మాధురి. బీఆర్ఎస్ అలాగే బీజేపీ రెండూ కూడాను లోపాయికారు పొత్తుతో ముందుకెళ్తున్నాయి అని చెప్పి మనకి కాంగ్రెస్ అభియోగిస్తున్న తీరు ఒకవైపు కనిపిస్తుంది. అలాగే బహిరంగ సభల్లో మోదీ అలాగే అమిత్ షా కూడాను కేసీఆర్కి ఆపోజిట్గా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎలక్షన్ నేపథ్యంలో ఇద్దరు కూడాను లోపాయికర్ పొత్తుతో వెళ్తూ ప్రజలను మభ్యపట్టే దీంట్లో ఉన్నదని మరి కాంగ్రెస్ అంటుంది. దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే కాంగ్రెస్కి బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో తారతమ్యాలు వచ్చాయి ఈ మధ్య అనుకోవాలా, లేకపోతే ముందు నుంచి ఇలానే ఉన్నారు అనుకోవాలా? అసలు ఎలా ఏం జరుగుతుంది? మాధురి, ఫస్ట్ నుంచి అంటున్నట్టుగానే ఇటు కాంగ్రెస్ బీజేపీ పైన ఆరోపణలు చేస్తుంది, బీజేపీ కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తూ ఉంటుంది. మొన్నటి నుండి కూడా కాంగ్రెస్, బీజేపీ, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నాయి అని చెప్పేసి కీలక ఆరోపణలు చేయడం జరిగింది. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ పర్యటనలో మోడీ కానీ, ఇటు ఆదిలాబాదు జనగర్జన సభలో పాల్గొన్న అమిత్ షా కానీ, వీళ్ళందరూ కూడా అంటే ముఖ్య నేతలు ఎవరైతే బీజేపీ ముఖ్య నేతలు కేంద్ర అధినాయకత్వం ఉన్నదో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పైన తీవ్రమైన ఆరోపణలు చేసినారు. అయితే ఈ ఆరోపణలను చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్కి బీజేపీకి పొత్తు అనేది ఎటువంటిది లేదనే విషయము తేటతెల్లమవుతుంది. అయితే కాంగ్రెస్ మొదటి నుండి కూడా ఆరోపణలు మాత్రమే చేస్తుంది. ఈ ఆరోపణలకి నిన్నటితో దీనికి తెర పడిందని చెప్పవచ్చు. అంటే ఇటు మోడీ పర్యటనలో కానీ, ఇటు అమిత్ షా పర్యటనలో కానీ, ఇంతకుముందు జేపీ నడ్డా కూడా వచ్చారు పలుమార్లు తెలంగాణకి. ఆయన వచ్చినప్పుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన. ఈ విధంగా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్కి బీజేపీకి పొత్తు అంశం అనేది ఎటువంటిది లేదని చెప్పవచ్చు. మరోవైపు ఇటు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను, ఇటు మోడీ చేసిన వ్యాఖ్యలను కూడా మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్ కూడా వాటిని తిప్పికొట్టారు. సో ఈ కామెంట్స్తో వీళ్ళ మధ్యలో జరిగిన ఈ కామెంట్స్తో వీళ్ళ మధ్యలో పొత్తు ఎటువంటిది లేదని చెప్పవచ్చు మాధురి. ఓకే, ఇంకా బీజేపీ ఇప్పటి వరకు కూడాను అభ్యర్థులను ప్రకటించలేదు. అండ్ బీజేపీలో కూడా అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమిత్ షా అండ్ మోదీ సభలకి గైర్హాజరు కనిపిస్తుంది. ముఖ్య నేతలు విజయశాంతి కానీ, సోయం బాపురావు కానీ, అలాగే వివేక్ కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా కొమిటెడ్ రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడాను మోదీ సభకి కానీ అలాగే అమిత్ షా సభకి కానీ గైర్హాజరు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే బీజేపీలో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుందా? ఈ నేతలు లేకపోతే జంప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? తప్పకుండా మాధురి, మీరు అన్నట్టు బీజేపీలో అంతర్గత కుమ్ములాట జరుగుతుంది అనే విషయం మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఇటు మోడీ సభలో కానీ, ఇటు మోడీ అంటే ప్రధానమంత్రి మోడీయే తెలంగాణ పర్యటనకి 2 సార్లు వచ్చారు దాదాపు గడిచిన 10-15 రోజుల్లో. ఇటు అమిత్ షా కూడా ఇటు పర్యటించారు ఆదిలాబాద్లో. అయితే ఈ సభలో మీరన్న క్యాండిడేట్స్ ఎవరు కూడా హాజరు కాకపోవడము, ఇటు అంతర్గత కుమ్ములాట, బీజేపీ అంతర్గత కుమ్ములాటలో ఉందని చెప్పి విషయం తేటతెల్లమవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు రాజగోపాల్ రెడ్డి బీజేపీలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి ఇటు కాంగ్రెస్లోకి వస్తారనే వార్త కూడా పొలిటికల్ ఇదిలో చక్కర్లు కొడుతుంది. మరోవైపు ఇటు విజయశాంతి కానీ, సోయం బాపురావు కానీ, ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోయం బాపురావు ఆదిలాబాద్లో 2018 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంపీగా గెలుపొందాడు. ఆ తర్వాత ఆదిలాబాద్లో బీజేపీ క్యాడర్ కొంచెం బలం చేకూరిందని చెప్పేసి ఆ తర్వాత బీజేపీ అధినాయకత్వం అనుకున్నప్పటికీ కూడా బీజేపీ ఎంపీ సోయం బాపురావు కూడా ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కాస్త పొలిటికల్ ఇదిలో ఈ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే బీజేపీ బండి సంజయ్ ఉన్నప్పటి నుండి ఈ అంతర్గత కొమ్మలాట ఉంది. అంటే ఈ బండి సంజయ్ ఇక్కడ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత కిషన్ రెడ్డి కూడా అధ్యక్షుడిగా కొత్తగా నియమితులయ్యారు. ఆ తర్వాత కూడా ఇవన్నీ ఇలాగే కొనసాగుతున్నాయి. వీటిలో ఎటువంటి మార్పులు మాత్రం చోటు చేసుకోలేదు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితా బీజేపీలో ఏదైతే అంతర్గత కుమ్ములాట జరుగుతుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకువచ్చిన తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి కూడా కీలక కామెంట్స్ చేశాడు. అయితే
నామినేషన్స్ చివరి రోజు వరకు కూడా బీజేపీ అభ్యర్థుల జాబితాను మేము ప్రకటిస్తూనే ఉన్నామని నాగేంద్ర, చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వివేక్ రామస్వామి గురించి తీసుకున్నట్లయితే ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీకి మళ్ళీ ఇప్పుడు గులాబీని అందుకునే విధంగా వివేక్ చర్యలు ఉన్నాయని కూడా అంటున్నారు. వివేక్ కి ఏమైనా బీఆర్ఎస్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయా? బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అటు నుంచి ఏమైనా రూట్స్ క్లియర్ చేసే కేసీఆర్ క్లియర్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? కేసీఆర్ మాత్రము ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకి ఎప్పుడు కూడా ఇన్విటేషన్ ఇస్తూనే ఉన్నారు. మరోవైపు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని ఎరవేసుకొని కూడా కేసీఆర్ తన పార్టీలోకి లాగడానికి తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. సో ఈ సందర్భంలో ఈ నేపథ్యంలోనే మీరు అన్నట్టు వివేక్ను కూడా తన పార్టీలోకి వస్తే తప్పకుండా కేసీఆర్ ఆహ్వానిస్తారు. రావడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. బీజేపీలో ఉన్న నేతలు అయితేనేమి, ఇటు కాంగ్రెస్లో ఉన్న నేతలు కూడా వీళ్ళందరిని కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని తనకి ఇంకా ప్రతిపక్షంలో అంటే తనకు అపోజిట్గా కూడా ఎవరు ఉండకూడదనే ఇదిలో కేసీఆర్ కూడా బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు వినిపిస్తుంది. సో బీజేపీ నేతలు అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు కాబట్టి ఒకవేళ ప్రకటించిన తర్వాత కానీ ప్రకటించక ముందు అయినా సరే వాళ్ళని బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగవలసిన అవసరం ఉంది మాధురి. ఓకే, మొత్తంగా తీసుకున్నట్లయితే తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుందంటారా? తప్పకుండా. అంటే తెలంగాణలో మెయిన్గా ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ మూడు పార్టీల మధ్యనే మొత్తానికి పోటీ నెలకొంటుంది. ఎందుకంటే మిగిలిన పార్టీలు అన్నీ ఉన్నప్పటికీ కూడా అవి కేవలం కొన్ని అసెంబ్లీ స్థానాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తమ బలము నిరూపించుకునే అవకాశం ఉంది. అయితే మెయిన్ పార్టీలు వచ్చేసి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ పోటీ మాత్రం తీవ్రంగా నెలకొంది. అయితే బీఆర్ఎస్ మాత్రం మొత్తానికి ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. నిన్న కేటీఆర్ కూడా అనుకున్నారు. అంటే ఒక 4-5 చోట్ల బీజేపీకి డిపాజిట్లు రావచ్చేమో, కానీ 115 చోట్ల 115 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం డిపాజిట్ గల్లంత అయిపోతుంది అని చెప్పేసి ఇటు కేటీఆర్ కూడా అనడం జరిగింది. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి ఎలాగైనా తామే అధికారంలోకి వస్తాము, ఈసారి మేము అధికారంలోకి వచ్చి మేము చెప్పిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇటు ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు బీజేపీ పార్టీ మాత్రము కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 2-3 ప్లేసుల కోసం మాత్రమే పోటీ పడాల్సిందేనని, మొదటి స్థానం మాదేనని, బీజేపీయే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుందని చెప్పేసి అటు కిషన్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న వచ్చిన ఆదిలాబాద్లో అమిత్ షా టూర్లో కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో వస్తుందని చెప్పేసి అమిత్ షా కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో డిసెంబర్ 3న బీజేపీ అధికారం చేపడుతుందని చెప్పేసి ఇటు అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఎవరికి వారు మా పార్టీయే ఈసారి అధికారంలోకి వస్తుందని చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రజలు మాత్రము ఈసారి చాలా చాకచక్యంగా, అంటే ఇంతకుముందు కాంగ్రెస్ చేసిన పనులను చూస్తారు, ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కూడా చూస్తారు. ఆ తర్వాత ఇటు బీజేపీ వస్తే ఏంటనే దాని మీద కూడా ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా తప్పుడు తీర్పు అయితే ఇవ్వరు. సో ప్రజలు మాత్రము ఏ పార్టీని ఎన్నుకుంటారు, ఎవరికి అధికారం ఇస్తారు అనేది మాత్రం తెలియాలంటే మనం డిసెంబర్ 3 వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది మాధురి. ఓకే, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. మొత్తానికి తెలంగాణలో అయితే త్రిముఖ పోరు ఉండబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులని ప్రకటించి తను ఒక గండ నుంచి గట్టెక్కినట్లుగా కనిపిస్తుంది. ఇకపోతే కాంగ్రెస్, బీజేపీ ఇంకా బలమైన అభ్యర్థుల గురించి వేటలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల ఫీవర్ తారాస్థాయికి చేరుతుందని చెప్పాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే విత్ us.